చాలా 1968లో ఇండియన్ మిషనరీ స్కూల్ అని పెద్దపల్లి ఉండేదాను, కాన్వెంట్ స్కూల్. అక్కడ ఎక్కువ మిషనరీ తర్వాత అమెరికాకు సంబంధించిన వాళ్ళు ఉండేది. అక్కడ వాళ్ళు ఎక్కువ స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, హెల్త్ మీద వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది. ఎప్పుడైతే మాది రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మేము ఆ రోజు వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ కూడా వేరే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో కూడా ఈ మెటీరియల్ కానీ ఆర్డర్ అవ్వడానికి కానీ అటువంటి ఫెసిలిటీస్, గ్రౌండ్స్ కూడా లేకుండే. ఆ టైంలో వీళ్ళు మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చి వాళ్ళు కూడా టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఫారినర్ టీచర్స్ వాళ్ళు ఈ గేమ్ వలన ఇట్లా ఆడితే బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, తర్వాత ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో కొంతమందిని కొన్ని ట్రయల్స్ పెట్టేది స్పోర్ట్స్లో. 100 మీటర్స్ కానీ, కబడ్డీ కానీ, వాలీబాల్ అన్నీ. అందులో ఏ గేమ్కి దీనికి సూట్ అవుతారో అన్న ఉద్దేశంతో సెలెక్ట్ చేసేది. చేసినప్పుడు వాళ్ళు ఏం చేసేది, వాళ్ళే అప్పుడు పీఈటీ టీచర్స్ కూడా స్కూల్స్లో ఉండకపోయేది. వాళ్ళే అనే టీచర్స్లే ఒక్కొక్క గేమ్లో ఒక నైపుణ్యత ఉండేది. వాళ్ళు వచ్చి ఇట్లా ఫుట్బాల్ అంటే ఫుట్బాల్ ఒక కోచ్ వచ్చేసి ఒక టీచర్ వచ్చి సెలెక్ట్ చేశారు. అదే టేబుల్ టెన్నిస్ అన్నీ. అందులో నన్ను అథ్లెటిక్స్లోనే, ఫుట్బాల్లో కూడా నేషనల్ టాలెంట్ ఉన్నదన్న ఉద్దేశంతో నన్ను సెలెక్ట్ చేసి స్పెషల్ కోచింగ్ ఇవ్వడం జరిగింది.